మూడుకి తీయా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డిగ్రీ పూర్తి చేసుకొని అందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షల గురించి మన సంస్థ నుంచి నా నుంచి ఒక మంచి సలహా. ఫ్రెండ్స్, మీరు చాలామంది 2025లో డిగ్రీ పూర్తి చేసుకొని ఉన్న విద్యార్థులు ఖాళీగా ఇళ్లలో ఉండడం కంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకొని మీరు గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి సరైన వేదిక మన స్వయం కృషి కోచింగ్ సెంటర్. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే 2 ఏళ్ళు పీజీలు జాయిన్ అవ్వడం, లేదా ఏదో కంపెనీ కెమికల్ కంపెనీస్ ఏదైనా ఇతరత్ర ఏదైనా జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ కొన్నాళ్ళు విసిగిపోయి మళ్ళీ ఏదైనా 35+ వచ్చినప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అని గ్రూప్స్ అని అదని ఇదని చాలామంది మాకు ఎంక్వైరీస్ చేస్తుంటారు, అంటే అడుగుతుంటారు, సలహా కోసం అడుగుతుంటారు. ఫ్రెండ్స్, నేను చెప్పే సలహా ఏంటంటే డిగ్రీ పూర్తి చేసుకుని 2 ఏళ్ళు పీజీ చేసి టైం వేస్ట్ చేసుకునే కంటే అదే 2 ఏళ్ళు ఇన్స్టిట్యూట్లో ఎఫర్ట్స్ పెడితే కనుక మీకు గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే గవర్నమెంట్ జాబ్ కోచింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ మీరు అనుకునేటట్టుగా ప్రిపరేషన్ స్టైల్ కాదు. గవర్నమెంట్ జాబ్ కోచింగ్ కోసం వచ్చేవాళ్ళు ప్రతి సబ్జెక్ట్ యొక్క బేసిక్ తెలియాలి, సిలబస్ ఓరియంటేషన్ తెలియాలి. సిలబస్ ఓరియంటేషను మీకు ఎప్పుడైతే ఒక ఐడియా ఉందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు ఆ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయగలరు. చాలామంది కాంపిటేటివ్కి ఏదో వస్తారు, కాకపోతే ఏంటంటే సిలబస్ ఓరియంటేషన్ తెలుసుకోరు. ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో లేదా అందులో ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. సపోజ్ బ్యాంక్ సిలబస్ ప్రిపేర్ అవుతున్నామంటే అందులో ప్రిలిమ్స్లో ఏముంటుంది, మెయిన్స్లో ఏముంటుంది. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిలిమ్స్లో ఏముంటుంది, మెయిన్స్లో ఏముంటుంది, ఇంటర్వ్యూ ఏముంటుంది, ఇంటర్వ్యూ లేకుండా ఏముంటుంది, పలానా జాబ్కి ఏ యొక్క జాబ్స్ ఉంటాయి, సిలబస్ ఏంటి, సిలబస్లో లెవెల్ ఎంత అనేది మనం చెప్పాలి. సపోజ్ గ్రూప్ 2 గ్రూప్ 1 తీసుకుంటే సిలబస్ ఏముంటుంది, ప్రిలిమ్స్ ఏముంటుంది, మెయిన్స్ ఏముంటుంది, ఇంటర్వ్యూ పార్ట్ ఉంటుందా లేదా, అసలు దేనికి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మినిమం ఒక ఐడియాలజీతో ట్రావెల్ చేస్తే కనుక కొద్దిగా లేట్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం నిర్ణయం తీసుకోకముందు ఎప్పుడా అనిపిస్తుంది, కానీ కోచింగ్ తీసుకొని ప్రణాళికబద్ధంగా చదివి టాప్ టు బాటమ్ సిలబస్ ఆ లెసన్స్ యొక్క మొత్తం డీటెయిల్స్ సబ్జెక్ట్ నీ నోట్స్ ఉండి ఆ నోట్స్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ బిట్ వైజ్గా విద్యార్థి మైండ్కి తెలిస్తే కనుక ఓకే, ఈ జాబ్ అనేది కనీసం కొట్టాలంటే కనుక 1.5-2 ఏళ్ళు పడుతుందని తెలుస్తుంది. మనందరికీ ఏంటంటే అకాడమిక్ స్టైల్ అలవాటు అయిపోయిందన్నమాట. అంటే జనవరి తర్వాత డిసెంబర్ తర్వాత చదివి పాస్ అవ్వడం, మార్చిలో ఏప్రిల్లో పాస్ అవ్వడం, తర్వాత కాలానుగుణంగా మనం కాలాన్ని ముందుకు నెట్టేస్తూ ఉండడం అలవాటు అయిపోయింది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద మినిమం ఐడియా అనేది ఉండదు. సిలబస్ అనేది తీసుకోరు ఫస్ట్. మరి కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు, కానీ మాకు 2 నెలల్లో మేము సపోజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చాం సార్, లేదంటే కోర్ట్ జాబ్స్కి వచ్చాం సార్, లేదా సీజీఎల్కి వచ్చాం సార్, మాకు కంప్లీట్ చేసేయండి సార్, మేము ఇంటికి వెళ్ళిపోతాం అంటారనమాట. ఏమవుతుందంటే పిల్లల్లో, స్టూడెంట్స్లో, విద్యార్థుల్లో క్లాసెస్కి వస్తారు, ఆ కంప్లీట్ చేసామని డైరెక్టర్స్కే వీళ్ళు సూచనలు ఇస్తుంటారు. డైరెక్టర్లకు కావాల్సింది ఏంటంటే తక్కువ గంటల్లో అయిపోయి తక్కువ రోజులు అయిపోతే ఇంకో బ్యాచ్ చేసుకుంటారు కదా అని వాళ్ళు ఈ ప్రెజర్కి ఏం చేస్తారంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇన్ని గంటలు ఇన్ని రోజులు ఇచ్చి కంప్లీట్ చేయిస్తారు. పిల్లలు ఆటోమేటిక్గా ఓకే సిలబస్ కంప్లీట్ అయింది కదా అని ఎవరి సొంత ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోతారనమాట.
తీరా చూస్తే ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా సీజర్ల దగ్గర అంటే ఇప్పుడున్నటువంటి డేట్స్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్జామ్ రాసిన తర్వాత కనీసం అందులో మనకి ఓ 10-10.5 మార్కులైనా వచ్చే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే సిలబస్ అనేది టాప్ టు బాటమ్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సపోజ్ టైమ్ అండ్ వర్క్లో ఒక 150 లెక్కలు మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్లో ఖచ్చితంగా 200 లెక్కలు మనం చేయాలి. మనకు ప్రతిదీ ఏంటంటే దాని డెప్త్ తెలిస్తేనే మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. చాలామంది ఏం చేస్తారంటే కోచింగ్ తీసుకున్న తర్వాత లైబ్రరీలో పోటీ పడుతూ ఉంటారు బుక్స్తో. ఆ బుక్స్ చూసేసరికి ఏటవుతుందంటే ఆటోమేటిక్గా ఒక భయం, ఒక ఇంట్రెస్ట్ లేకపోవడం ఉంటుంది. ఎందుకంటే బుక్లో సఫిషియెంట్ నాలెడ్జ్ నువ్వు తీసుకోగలిగితేనే నీకు బుక్ అర్థం అవుతుంది. అంటే బుక్ నువ్వు చూసేసరికి నీకు ఒక విద్యార్థికి ఎప్పుడు అవగతం అవుతుందంటే కనీసం దాని బేసిక్ తెలియాలి. అంటే ఫ్యాకల్టీ దాని గురించి అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది జరగాలి. సపోజ్ రాజ్యాంగం గురించి తెలిస్తేనే ఆ రాజ్యాంగం అనేది క్లాస్ వింటేనే అక్కడ ఆ మెటీరియల్ అనేది చదువుతారు. లేదంటే ఏమవుతుందంటే బండగా చదివి దాన్ని ఏమంటారంటే బట్టి పడితే ఏమవుతుందంటే విద్యార్థికి ఖచ్చితంగా అక్కడ ఇంట్రెస్ట్ కోల్పోతారు ఫ్రెండ్స్. ఇదేదో కాంపిటేటివ్ అయ్యేటట్టుగా లేదు, సంవత్సరాలు పట్టేస్తుంది అనిపిస్తుంది కూడా. ఎందుకంటే దాని గురించి అవేర్నెస్ లేనప్పుడు ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అనేవాళ్ళు జనరల్గా టెటస్కోప్ పెట్టకుండా సరే వాళ్ళు బహుశా ఇంత డిగ్రీలో ఫేవర్ ఉందని ఇంచుమించుగా చెప్పగలరు. అయితే ఏంటంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా ఖచ్చితంగా డాక్టర్ మెడలో అది టెటస్కోప్ అనేది పెట్టుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం అయిపోతుందని చెప్పేసి ఏదో ఎదరగా ఉన్న జాబ్ కొట్టేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో దానికి గమ్మున కంప్లీట్ చేసేసుకుంటే ఇక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందనో ఏదో రకంగా లోపాకారిని ఉన్నటువంటి బయట పెట్టి దాన్ని ఏం చేస్తారంటే దానికి అనుగుణంగా వెళ్ళిపోతారు. కానీ ఏది ఏమైనా టైం వేస్ట్ చేసుకునే పనే. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏంటంటే నిర్ణయం తగ్గట్టుగా మనం ట్రావెల్ చేస్తేనే సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. మన లక్ష్యం అనేది ఏంటంటే చాలా దూరం లక్ష్య సాధన ఏంటంటే దానికి తగ్గట్టుగా కష్టపడి ప్లాన్ చేసుకొని చదివితేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది తప్పితే మనం చేసే ప్లానింగ్లో లక్ష్య సాధన బ్యాలెన్స్ చేస్తేనే జాబ్ వస్తుంది. మన లక్ష్యం చిన్నదనుకోండి వెంటనే అయిపోతుంది. మన లక్ష్యం అనేది 3 తరాల జీవితం. 3 తరాల జీవితం. గవర్నమెంట్ జాబ్ అనేది ఏంటంటే ఇంకా 3 తరాలు లైఫ్ అలాగా విమానం మీద ట్రావెలింగ్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కష్టపడక్కర్లేదు. ఇంకా ఉద్యోగం, టైం టు టైం శాలరీ, పిల్లలు మంచి లైఫ్, తర్వాత జనరేషన్ కూడా బాగుంటుంది, అంతవరకు ఆలోచిస్తారు. కానీ గవర్నమెంట్ జాబు కొట్టడం అనేది ఈజీగా అనుకుంటారు తప్పితే ఏదో అప్లికేషన్ చేస్తూ వస్తుంది అనుకుంటారు తప్పితే అక్కడ మనం మిస్ అయ్యేది ఏంటి అని తెలుసుకోరు. ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే కనుక చాలా ఏళ్ళు పడుతుంది. కట్టిన తర్వాత ఏంటంటే దానికి మెయింటెనెన్స్ చేసుకుంటే కనుక మనకు రెంట్స్ వస్తాయి, మనకి ఆ బిల్డింగ్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సపోజ్ ఒక ఎదురు కర్ర బ్యాంబూ అనేది భూమి మీద నిలబడాలి, ఒక 20 ఫీట్ కర్ర ఎదగాలి అంటే కనుక ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ బ్యాంబూ అనేది దాదాపు ఒక 12 అడుగులైనా అది ఏమవుతుందంటే వేళ్ళు పాతుకుపోవాలి చాలా దూరం. ఫస్ట్ ఏళ్ళు పాతుకుపోతేనే చెట్టు అనేది కర్ర అనేది బ్యాంబూ అనేది ఏమవుతుందంటే పొడుగ్గా పెరుగుతుంది. అంటే అది నిలబడాలి కదా. ఇది కూడా ఏంటంటే ఏదో 2 నెలలు 3 నెలలు షార్ట్ టైం ప్లాన్ చేస్తే మనకి కాదు. కనీసం ఏడాదిన్నర 2 ఏడాదిలు వస్తే కనుక ఖచ్చితంగా పని అవుతుందన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు డబ్బులు అవుతాయనేది చాలామందికి ఒక ఫోబియా. ఎందుకంటే హాస్టల్లో కనీసం 4,000 రూపాయలు ఫీజు కట్టడం అనేది ఈ రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. ఏదో రకంగా ప్లాన్ చేసుకోవాలి. అలా ఊళ్ళో ఉన్నామనుకోండి, మనకి ఏ గోల్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. వేస్ట్ ఖర్చులు ఇంకా ఎక్కువ అవుతుంది. అది ఎవరు కూడా కౌంట్ చేయలేరు. మనం సరైనటువంటి లైఫ్ టైంకి వచ్చినప్పుడు మన ఖర్చులు ఇవన్నీ కనబడిపోతాయి. ఎందుకంటే మన జీవితం బాగుంటుంది కదా. మన జీవితం బాగుండేటప్పుడే మనకు అన్నీ కూడా లెక్కలన్నీ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి విద్యార్థి ఏంటంటే మనం ఒక దిశానిర్దేశం ప్లాన్ చేసుకునేటప్పుడు
మనం దాని యొక్క కౌంట్ అనేది మనం దానికి ప్రిపేర్ అయి ఉంటేనే మనం చేయగలుగుతాం. సిలబస్ మీద పూర్తి అవగాహన ఉన్న తర్వాత కాన్ఫిడెంట్గా సొంతూళ్ళు వెళ్ళిపోయి చదువుకుని జాబ్ కొట్టే వాళ్ళు ఉన్నారు, కాదనలా. కానీ ఏంటంటే ఇక్కడ సిలబస్ నేర్చుకోకుండానే చాలామంది వికెట్ చేసేస్తుంటారు. అలాగా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ లక్ష్యం అనేది ప్రాపర్గా తీసుకోవాలి. లక్ష్యం తీసుకున్న తర్వాత ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా జర్నీ చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ నీదే అని నేను చెప్తాను ఎప్పుడు కూడా. అలా చాలామంది విద్యార్థులు టేబుల్స్ మర్చిపోయిన వాళ్ళు, స్క్వేర్స్ మినిమం తెలియని వాళ్ళు, క్యూబ్స్ తెలియని వాళ్ళు, మల్టిప్లికేషన్స్లో పెద్ద పెద్ద నెంబర్స్ మల్టిప్లై చేయలేని వాళ్ళు కూడా ఈరోజు 1,20,000 రూపాయలు జీతం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన స్టూడెంట్సే. దానికి ఏంటంటే ఒకటే ప్రాపర్ నమ్మకం ఏంటంటే ఓకే స్వయం కృషికి వచ్చాను, నేను ఉద్యోగం వచ్చేదాకా కదలను, ఏదో ఒక రకంగా నేను ఇక్కడ మెయింటైన్ అవుతాను, ఫ్రెండ్స్ సలహా తీసుకుంటాను, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాను, లేదా ఏదైనా పార్ట్ టైం జాబ్ తీసుకుంటాను అన్న వాళ్ళు చాలామంది ఇక్కడ జాబ్ కొట్టేవాళ్ళు ఉన్నారు. ఫైనల్గా ఏంటంటే అక్కడ విద్యార్థి అనేవాడు ఏంటంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30, 6 అయినా సరే పిల్లడు కదలకూడదు, క్లాసులో ఉండాలి. అది ఏ రోజు ఆ రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అయితే చాలామంది ఏంటంటే ఇప్పట్లో ఇంటర్ మంచి కాలేజీలో చదువుకొని డిగ్రీ కరస్పాండెంట్ చదువుకొని BA BCom ఇంటర్లో MPC BIPC అయినా BA BCom చదువుకునే పిల్లలు చాలామంది ఢిల్లీ వెళ్ళిపోయి కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, సివిల్స్ కోచింగ్ అని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దానికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఫ్యాకల్టీ చెప్పేది వాళ్ళు బిందుతో వాళ్ళు పోస్తూ ఉంటారు, కానీ మన దగ్గర ఏంటంటే దానికి తగ్గట్టుగా ప్రాపర్ బ్రెయిన్ మైండ్ సెట్ మనం ప్రిపేర్ చేసుకోకపోతే వాళ్ళు చెప్పేదంతా కూడా మనం జీర్ణించుకోలేము. నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఎంత సబ్జెక్ట్ ఇచ్చినా సరే గురువు అనేవాడు ఏంటంటే ఒక సముద్రం లాంటి వాడు అలా చెప్తూ ఉంటాడనమాట. మనం మైండ్ విశాలం లేకుండా, మైండ్ మెచ్యూరిటీ లేకుండా మనం ఏదో స్పూన్లాగా గ్లాసులా వెళ్తే కనుక వాళ్ళు చెప్పేది మనం జీర్ణించుకోకపోతే, డైజెస్ట్ చేసుకోకపోతే ఆ డబ్బులు పేరెంట్స్ దగ్గర ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏ ఢిల్లీ వెళ్ళాలనుకున్నా, ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకున్నా సరే ఖచ్చితంగా ఏంటంటే బేసిక్స్ తెలుసుకోవాలి ఫస్ట్. ఫ్యాకల్టీ చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే పైన అలా 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 చెప్పుకుంటూ పోతారు, ఎందుకంటే బేసిక్స్ మనకు తెలుసనే ఉద్దేశం మీద. నేనేం చెప్తున్నానంటే చాలామంది సివిల్స్ యాస్పిరెంట్స్ కానీ గ్రూప్స్ యాస్పిరెంట్స్ కానీ ఉంటే కనుక ఏం చేయాలంటే మామూలుగా బుక్స్ NCERT బుక్స్ కానీ స్కూల్ బుక్స్ కానీ చదువుకోవాలి. లేదు కోచింగ్ సెంటర్లో మనలాంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత ఈ CSET కావచ్చు, లేదా మెంటల్ ఎబిలిటీ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, ఏదైనా కానీ అప్పుడు మీరు డిగ్రీ ఢిల్లీ వెళ్ళినా లేదా ఇంకా ఏదైనా ఊరు పోయినా సరే జాబ్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. డబ్బులు ఏమవుతాయంటే అక్కడ ఖర్చు పెట్టేస్తారో దాని మీద కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోలేరు పిల్లలు. డబ్బులు అవుతున్నాయని పిల్లలకి ప్రెజర్ పెడితే వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు కొడతారా అంటే ఏమవుతుందంటే ఇంటర్లో వచ్చే మెచ్యూరిటీ దీనికి సరిపోదని నేను చెప్తున్నాను. డిగ్రీలో మెచ్యూరిటీ వస్తుంది, డిగ్రీలో మెచ్యూరిటీ వచ్చినా సరే మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏదో ఒక ఫ్యాకల్టీ లేదా డైరెక్టర్ అనేవాడు స్టూడెంట్కి రోజు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. రాత్రి వండిన కంచం అనేది తెల్లవారుజామున లేదా రాత్రి తిన్న తర్వాత ఎలాగైతే దాన్ని క్లీన్ చేసుకుంటారో మళ్ళీ పొద్దున్నే అన్నం పెట్టుకుంటామో మనం కూడా పాత్రని. బేసిక్గా ప్రతి విద్యార్థి ఏంటంటే ఎప్పుడో ఒకసారి మైండ్ సడలిపోయి బేతాహం వచ్చేస్తుంటుంది, భయం వచ్చేది. అయ్యో నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను, ఇంత ఊరుగాని ఊరు వచ్చాను, పొన్నూరు వచ్చాను, చదువుకోగలనా లేదా ఉద్యోగం చేయగలనా, లేదా మా అమ్మ నాన్నకి నేను వాళ్ళ గోల్స్ని రిసీవ్ చేయగలనా లేదా అని ఒక అపోహ అనేది పడిపోతూ ఉంటారు. ఖచ్చితంగా చేయగలుగుతారనే మేము బిల్డప్ చేయగలిగినాడే ఫ్యాకల్టీ అవుతాం. ఎందుకంటే పిల్లాడు కష్టపడతాడు కానీ వాడిని బిల్డప్ చేసేటువంటి నేచర్ అనేది పిల్లాడి దగ్గర ఉండదు. అంటే అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఎలాగైతే ప్రతిసారి మోటివేట్ చేస్తాడు, నీలో అంతా శక్తి ఉంది, నువ్వు చేయగలవు, నువ్వు సాధిస్తావు, ప్రాపర్ గైడెన్స్లో నేను నీకు బ్యాకప్ ఇస్తానని ఎలాగైతే భగవద్గీతలో మాదిరిగా కృష్ణ పరమాత్మ చెప్పేటువంటి మోటివేషనే ఒక సాధకుడు అనేవాడు ఉద్యోగం కావాలంటే కనుక వాడి వెనకాతల ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు డబ్బులు ఇవ్వడం వరకే తప్పితే మోటివేషన్కి వాళ్ళు సూట్ అవ్వలేరని నేను చెప్తాను. ఎందుకంటే పెరట్లో మొక్క వైద్యానికి పనిచేయదు, ఎవరి పిల్లలు వాళ్ళ మాట వినరండి. ఇక్కడ మాలాంటి వాళ్ళు ఏంటంటే చెప్తే ఖచ్చితంగా అఫ్కోర్స్ మా పిల్లలు కూడా రేపు పొద్దున్న నా దగ్గర వింటారో లేదో తెలియదు. అలాగే ఇది కూడా ఏంటంటే మనం ఏదో 10 మందికి చెప్తాం, లేదా మనం టీచర్స్ అనో లేదా మనం ఆఫీసర్స్ అనుకుంటే కనుక ఇక్కడ పని అయ్యేది కాదు.
ఖచ్చితంగా ఏంటంటే బంగారు పల్లెమైన గోడ చేర్పు ఉండాలనే మాదిరిగా పిల్లల్ని ఏంటంటే ఒక మంచి గైడ్ కోచ్ దగ్గర పెట్టేయాలన్నమాట. సో అక్కడ ఏంటంటే నిరంతరం ప్లాన్డ్గా సబ్జెక్ట్స్ అయితే కనుక కనీసం ఒక 9 నెలల్లో ఏడాదికో ఆ సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. వాస్తవం చెప్తున్నాను. లేదు ప్రతి ఒక్కరూ అడిగేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 3 నెలలు 4 నెలలు అనేది దీనికి చెప్పకూడదు. ఎందుకంటే మనకి స్కూల్లో రీజనింగ్ అనేది ఉండదు, రీజనింగ్ అనేది ఇక్కడ ఉండదు, ఆ రీజనింగ్ ఇక్కడ ఉంటుందన్నమాట. స్కూల్లో మ్యాథ్స్ ఉంటుంది కానీ మనకి ఈ టైమ్ అండ్ వర్క్, స్పీడ్ టైమ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా కొద్దో గొప్ప గుర్తుంటే మళ్ళీ అవి మర్చిపోతాం. మళ్ళీ దాన్ని రివిజన్ పద్ధతిలో చేస్తూ అక్కడికంటే ఇక్కడ చాలా డెప్త్ ఉంటాయి అన్నమాట. అంటే మన మెచ్యూరిటీకి సంబంధించి ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్లో ఏ డెరివేషన్స్, ఏ ట్రిగనామెట్రో, రిలయన్సెస్, 3 డైమెన్షనల్ జామెట్రో మళ్ళీ ఇక్కడ మ్యాథ్స్ పరంగా ఉండదు. సో ఉన్న సబ్జెక్ట్ని బాగా డెవలప్ చేసుకుని, బాగా పికప్ చేసుకుని చివరిదాకా తీసుకెళ్లే బాధ్యత ఫ్యాకల్టీకి ఉంటుందన్నమాట. కానీ పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు రారు, లేదంటే ఆ నోట్స్ మెయింటైన్ చేయరు. ఆ నోట్స్ మెయింటైన్ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అది ఏదైనా వాట్సాప్ తీసుకొని రాయాలి. అన్ని రోజులు క్లాస్కి రాకపోయినా సరే ప్రతిరోజు సక్సెస్ వచ్చేవాడు స్టోరీ ఎలా ఉంటుందంటే ఆ నోట్స్ అనేది ఖచ్చితంగా వాడు క్లాస్కి వెళ్ళని రోజు కూడా నోట్స్ ఉంటుంది. కానీ చాలామంది రాని రోజు నోట్స్ పికప్ చేసుకోరు. అందరూ డే 1లోనో డే 100లోనో పికప్ అయిపోరు ఫ్రెండ్స్. ఏదైనా కనీసం 2-3 ఏళ్ళు, 3 తరాలు బాగుండాలనుకుంటే కనుక 2-3 ఏళ్ళైనా మనం సాక్రిఫైస్ చేయాలి. 2-3 ఏళ్ళు ఖచ్చితంగా మనం 10th అయిన తర్వాత ఎట్ టైం పాస్ అయినా, లేదా ఫెయిల్ అయినా, లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఫెయిల్ అయినా, ఎలాగైతే అనుకుంటున్నామో ఇక్కడ కూడా మనం కొంచెం సాక్రిఫైస్ చేయాలి. కోచింగ్ సెంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం లెక్కలేస్తాం, ఎందుకంటే ఇక్కడ జీవితాలు బాగుపడిపోతాయి కాబట్టి మనకు లెక్కలన్నీ ఇక్కడే వస్తాయన్నమాట. ఎందుకంటే అకాడమిక్లో చూసుకుంటే రోజుకో 2-3 గంటలు జరగడం కష్టం, కానీ కాంపిటేటివ్లో 7-8 గంటల క్లాస్ ఖచ్చితంగా జరుగుద్ది, ఎవ్రీడే టెస్ట్ కూడా జరుగుద్ది. ఇన్ని విధాలుగా ఏంటంటే స్టూడెంట్ అనేవాడు ఫస్ట్ ఫోన్ చేసేటప్పుడు ఫీజు ఎంత, లేదంటే ఏం చెప్తారు, ఇది ఏదో వాడికి తెలిసింది అడుగుతాడు అంతే ఆ పైన. లేదంటే వాళ్ళు వస్తే ఇన్ఫ్రంట్ చూస్తారు, టేబుల్ ఎలా ఉంది, కుర్చీ ఎలా ఉంది, బిల్డింగ్ బాగుందా లేదా, ఇలాంటి అట్మాస్ఫియరే చూస్తారు తప్పితే ఫ్యాకల్టీ తాలూకా వాళ్ళు సర్వీస్ అనేది గుర్తించలేరు. ఎందుకంటే డే 1లో మనకు వచ్చేటప్పుడు ఏంటంటే కనబడవి ఇవేవి కూడా. ఒక నార్మల్ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా ఫ్యాకల్టీ అనేది తారాస్థాయికి తీసుకెళ్ళగలం. ఎందుకంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో నమ్మితే కనుక ఇన్స్టిట్యూట్నే ఒక దేవాలయంగా భావించి, ఫ్యాకల్టీ ఒక దేవుళ్ళుగా భావించి, ఒక గురువు స్వరూపాలుగా భావిస్తే కనుక మేమైతే కనుక ఖచ్చితంగా అలా తీర్చిదిద్దాం, చాలామందిని తీర్చిదిద్దబోతున్నాం కూడా. చూడండి, చాలా ఆల్మోస్ట్ మీకున్నటువంటి ఈ 14-13 ఏళ్ళ జర్నీలో చాలామంది స్టేట్ ర్యాంకులు, జిల్లా ర్యాంకులు, జాబ్స్ వచ్చినాయి. వాళ్ళందరూ BA BCom చదువుకొని అదే మామూలుగా సాఫ్ట్వేర్ జాబుల్లో, ఏ కెమికల్ కంపెనీలో అవకాశాలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు ఏది తెలియక ఏదో ఒక నమ్మి ఎవరో ఒకరు చెప్పారు కదా, ఏదో చూద్దాంలే కోచింగ్లో జాయిన్ అవుదాం అన్నోళ్ళే జాబ్ కొట్టారు. బీటెక్ చదివే వాళ్ళతో పోలిస్తే, MSCలు చదివే వాళ్ళతో పోలిస్తే నా దగ్గరికి వచ్చే వాళ్ళు BA BCom వాళ్ళు ఎక్కువ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే BA BCom వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు రిలీవ్ అయిన వెంటనే. మా లాంటి వాళ్ళు నమ్ముకుంటారు, కోచింగ్ సెంటర్లను నమ్ముకుంటారు. మంచిగా గవర్నమెంట్ జాబు 1,25,000 1,40,000తో జాయిన్ అయ్యి ఉన్నారు చాలామంది కూడా. అలా చాలామంది ఉన్నారు, ప్రతి జిల్లాలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అవుతుందంటే బీటెక్ చదువుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఏదో జావానో C++ ఏదో నేర్చుకుంటే బాగుంటుందని ఉద్దేశం మీద వీళ్ళు ఏం చేస్తారంటే అవకాశాల కోసం వెతికి వీళ్ళ తెలివితేటలు ఏంటంటే కార్పొరేట్ స్టైల్ని పెంచుతూ ఉంటారు. అక్కడ ఏదో ఒక రోజు విసుగొస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ జాబు మా ఊళ్ళో ఒక BCom చదివేవాడు, లేదా ఇంటర్ చదివి కరస్పాండెంట్స్ చదివేవాడు, అసలు 10th యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా జాబ్ కొట్టాడని అప్పుడు వాపోతూ ఉంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే తెలివితేటలు కాదు ఫ్రెండ్స్, ఇక్కడ జరిగేది ఏంటంటే నమ్మడం, చెప్పిన సబ్జెక్టు హార్డ్ వర్క్ చేసి నిరూపించుకోవడం, అంతే ఇక్కడ జరిగేది. తెలివితేటలతో పని కాదు. తెలివితేటలు ఉండి హార్డ్ వర్క్ ఉంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు. వెంటనే అవకాశాలు, ప్రైవేట్ అవకాశాలు రావడం వలన అదేదో అంటే ఫస్ట్ డేలో బాగుంటుంది, ఒక కొన్నాళ్ళు బాగుంటుంది, తర్వాత ఏంటంటే అది లైఫ్ లాంగ్ మనతో అది ఉండే జర్నీ కాదు. అదే ఈ డిగ్రీ BCom BA పిల్లలు ఏంటంటే జనరల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమీ అవకాశాలు లేక మనలాంటి వాళ్ళు నమ్ముకొని తక్కువ ఫీజులు కట్టుకొని ఏదో రూమ్స్లో ఆ రోజు ఈ రోజు వండుకొని
ఏదో పార్ట్ టైం జాబ్ క్యాటరింగ్ అని అదోని ఇదోనో రోజుకు ఒక 500 తెచ్చుకొని చదువుకుని సర్వైవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోకోన కొలలు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఏంటంటే అంకిత భావం, కమిట్మెంట్ అండ్ డెడికేషన్, హార్డ్ వర్క్ అంతే. హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు చేస్తారండి. హార్డ్ వర్క్ అయ్యో నేను చేసేవాడిని కాదని మీరు అనుకోవద్దు దయచేసి. హార్డ్ వర్క్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఈరోజు చెప్పిన సిలబస్ ఖచ్చితంగా నువ్వు హాస్టల్కి వెళ్ళిన తర్వాత 10 మంది చదువుతారు, పాత పిల్లలు, నువ్వు కూడా చదువుతావు. నీ అంతటి నువ్వు చేసేది ఇక్కడ ఏం లేదు, నలుగురిని చూసి నేర్చుకోవాల్సిందే ఉంది. ఎందుకంటే నీకు జర్నీ ఫస్ట్ డేలో తెలియదు కదా, అన్నప్రాసం నాడు ఆవకాయ పెట్టలేం కదా ఎవరం కూడా, నెమ్మదిగా అలా స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా 2 ఏళ్ళు నువ్వు వెయిట్ చేయు, ఖచ్చితంగా 2 ఏళ్ళలో నీకు జాబ్ వస్తుంది. 2 ఏళ్ళు ఎలాగైనా పోతాయి, ఖచ్చితంగా పోతాయి. నువ్వు ఊళ్ళో ఉన్నా ఖాళీగా ఉన్నట్టు పోతాయి. ఇక్కడ ఏంటంటే డిగ్రీ చదువుకొని చాలామందికి ఇంకా పేరెంట్స్ బర్త్డేకి పెట్టకూడదని చాలామంది టైం వేస్ట్ చేసేసుకుంటారు. ఫ్రెండ్స్, పెట్టాల్సిన పెట్టుబడి ఎక్కడైనా పెట్టక తప్పదు. అదేదో మంచి జర్నీలో పెట్టుకున్నారనుకోండి, మంచి కాంపిటేటివ్లో పెట్టుకున్నారనుకోండి, ఆ రూపాయికి రూపాయి మళ్ళీ నీకు నెలల్లోనే వస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే భగవంతుడి మీద భారం వేసి మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఫ్యాకల్టీ చెప్పినటువంటి నోట్స్, ఆ మంచి ఎక్స్పీరియన్స్డ్, ఎప్పుడైతే మీకు ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్ పడిపోతుందో ఆ క్లాస్లో ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావో క్లాస్ని, ఆటోమేటిక్గా నీకు సక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే ఇలాగా కొన్నాళ్ళు జర్నీ చేసావో కనీసం ఒక 6 మంత్స్ అయినా మనతో పాటు ఉంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక గ్రూప్ 2 నేను సాధించగలను, ఒక గ్రూప్ 1 కొట్టగలను, లేదా సివిల్స్కి వెళ్ళిపోతాను. అలా చాలామంది జాబ్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా పిల్లలు 9వ తరగతి 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా గ్రూప్ 2 వచ్చింది మన ఇన్స్టిట్యూట్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చివరిదాకా ప్రయత్నించమండి. ఫస్ట్ మనకేంటంటే 4 రోజులు ఇన్స్టిట్యూట్కి దూరంగా ఉండేసరికి మాయలో పడిపోతాం. ఎవరో ఒకరు ఏదో చెప్తారు, డైవర్ట్ చేసేస్తారు మనల్ని, ఇదేదో అయ్యే పని కాదులే అనుకుంటారు. 80% 90% కష్టపడుతున్నారు చాలామంది నేను చూస్తాను. ఆ 10% దగ్గరికి వచ్చేసరికి మాయలో పడిపోయి ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్తగా ప్రైవేట్ జాబ్లు ఎదుగుతూ ఉంటారు. ఏదో చదువుదాంలే రోజుకో గంట, కానీ కాదు. అక్కడ ఎప్పుడైతే కష్టపడి విసుగొస్తుందో, కష్టపడకుండా విసుగొస్తే ఎవడేం చేయలేడు. అక్కడ కష్టపడి ప్రాపర్ వేలో వెళ్ళేటప్పుడు విసుగొస్తుందో ఖచ్చితంగా నీకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఏంటంటే నీకు జాబ్ రావడం 2 రోజులు లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కాంపిటేటివ్ అనేది ఒక శుశ్రూష లాంటిది, ఒక కఠినమైన పరీక్ష, ఒక కఠినమైనటువంటి ఒక పథ్యం లాంటిది అనమాట, లాంగ్ రన్ జర్నీ. సో అక్కడ మీకు చదివేంత ఈజీగా కాంపిటేటివ్ కాదు. కాంపిటేటివ్ ఏంటంటే మొత్తం మనం తలకాయ తీసి పెట్టాలి. అట్లా మన సర్వేంద్రియాలని కూడా మన కంట్రోల్ చేసుకొని ప్రాపర్ వేలో వెళ్తేనే వస్తుందన్నమాట. అంతే తప్పితే 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ అలా వస్తే కనుక ఇక్కడ టైం వేస్ట్. ఖచ్చితంగా డిగ్రీ రిలీవ్ అయిన తర్వాత మీరు మన కోచింగ్ సెంటర్ని ఎంచుకోండి. మీకు ప్రాపర్ వేలో మీకు జాబ్స్ అనేది వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. సో నమ్మండి, నమ్మకాన్ని మేము నిలబడతాం. ఖచ్చితంగా మీరు సాధించగలరనే చెప్తున్నాను. మీరు కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు. ఫస్ట్ మీరు నమ్మి రండి. ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన విమానం కొత్త, కానీ మనకు భయం వద్దు. ఎందుకంటే పైలట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. పైలట్ మీద ఉంటుంది అనమాట. మనం జాగ్రత్తగా అందులో కూర్చున్నా, పడుకున్నా, నడిచినా మనం ఆ సర్టెన్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ గమ్యాన్ని ఎలాగైతే చేరుతున్నామో మిమ్మల్ని కూడా మేము అదే మాదిరిగా తీసుకెళ్తాం. అయితే మేము చెప్పేది మీరు వినాలి. మీరు పానకంలో పుడకలాగా ఏంటంటే మీ తాలూకు మైండ్ సెట్ని అక్కడ రుద్దుకోకూడదు. మేము చెప్పినట్టుగా మీరు నడిస్తే కనుక ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.